ఈ వీడియో చూస్తున్న నీకే క్వశ్చన్, నీ దగ్గర ఒక 50 లక్షల రూపాయల క్యాష్ ఉంటే దాన్ని కేవలం 2 రోజుల పెళ్లి కోసం ఖర్చు చేస్తావా, లేదంటే లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేలా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నాది కాదు. రీసెంట్ గా ఢిల్లీలో ఒక అమ్మాయి తన పెళ్లి కోసం వాళ్ళ పేరెంట్స్ కేవలం 2 రోజుల్లోనే దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారంట. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, ఒక 2 రోజుల పెళ్లి కోసం 50 లక్షలు ఖర్చు చేశారు మా నాన్న వాళ్ళు. ఒకవేళ ఇదే అమౌంట్ ని ఏదైనా పెట్టుబడిగా పెట్టింటే లైఫ్ లాంగ్ నేను ఈ 50 లక్షలు జనరేట్ చేసే ఇన్కమ్ తోటే ప్రశాంతంగా బతికేదాన్ని కదా అని చెప్పి ఆ అమ్మాయి క్వశ్చన్ చేసింది. తర్వాత ఆమె పోస్ట్ పై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. కొంతమంది ఏమో, నీకు కేవలం ఒక 50 లక్షల అమౌంట్ మాత్రమే కనిపించిందేమో గానీ మీ పేరెంట్స్ కి మాత్రం తమ బంధువులు, బంధుత్వాలు, అలాగే నీ పెళ్లిలో చేసే ప్రతి ఈవెంట్ ఇవన్నీ లైఫ్ లాంగ్ మెమొరీగా యూజ్ అవుతాయి కాబట్టి అంత ఖర్చు చేశారంటున్నారు. మరికొందరేమో, మీరు చెప్పినదే కరెక్ట్, ఎందుకంటే 2 రోజులు ఆర్భాటం చేస్తే బంధువులందరూ తినేళ్ళిపోతారు, తర్వాత మర్చిపోతారు. కానీ ఈ 50 లక్షలను ఆమె ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టింటే లైఫ్ లాంగ్ ఆమె సేఫ్ గా బతికేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, పెళ్లి అనేది సమస్య కాదు. మనతో డబ్బులు ఎంత ఉంటే దానికి తగ్గట్టు ఒక బౌండరీలో పెళ్లి జరుపుకోవాలి. అనవసరమైన ఖర్చులు చేసి అప్పుల పాలు అవ్వద్దు అనేది మాత్రం నా ఒపీనియన్. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.